ఈ 2 వెర్షన్స్ ఆఫ్ ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేశారు. బాగా ఇబ్బంది కూడా కొంచెం జరిగింది. అందుకనే ఇప్పుడు ఈ హీరోయిన్ ఈ పర్టికులర్ గౌరీ క్యారెక్టర్‌లో అండి అని అనిపించారా? పర్టికులర్ హీరోతోని? నాకు బేబీకి ముందు కలర్ ఫోటో ఉందండి. అది మర్చిపోకూడదు యాక్చువల్లీ. సో నేను మర్చిపోలేదు. ఈ పర్టికులర్ సినిమాకి. కలర్ ఫోటోలో కూడా అంటే స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ రాయటం అనేది ఒక ఒక అలవాటుగా ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో. అందుకనే కలర్ ఫోటోలో ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. బేబీ ఏంటంటే జెన్జీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయని రాయటంలో ఫస్ట్ 2 రోజులు అలా డిస్టర్బెన్స్ ఉంది, కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా సార్ క్లియర్లీ నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఒక మెడల్తో పాటు ఒక పక్కన మనకి డిస్క్రిప్షన్ ఇస్తారు. అవును. సో ఒక కలర్ డిస్క్రిమినేషన్ మీద తీసినందుకు గాను కలర్ ఫోటోకి ఇచ్చినట్టుగా ఒక యంగ్ ఉమెన్ అగోనీ పెయిన్ రాసినందుకు స్క్రీన్ ప్లేలో చాలా బాగా చెప్పినందుకు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇస్తున్నామని చెప్పి దానిలో నీట్గా రాశారు. అశుతోష్ గోవర్కర్ అప్పుడు చైర్మన్ ఉన్నారు, ఆయన కూడా ఇదే మాట నాకు చాలా బాగా రాశారు, ఎంత బాగా రాశారు అసలు ఒక అమ్మాయికి కన్ఫ్యూజన్ టెన్షన్ అనేది. నేను బేబీ అలా అన్నారు కాబట్టి ఇంటెన్షనల్గా ఇది బాగా రాయాలని కాదు, బేబీ అప్పుడు అలానే రాయాలి, ఇది ఇలానే రాయాలండి. యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎస్కేఎన్ గారు, యాక్చువల్గా లవ్ స్టోరీస్ ఏంటంటే క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని ఇంటికి తీసుకెళ్తామే కాకుండా చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటారు మూవీని. ఆ రేంజ్ క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చిన్న లవ్ స్టోరీలో. హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేసాను. ఈసారి అన్నీ ఎస్కేఎన్ గారు అన్నట్టు అన్నీ జాగ్రత్త పడి వేరే సినిమాలకి స్కోప్ ఇచ్చేసి ఈసారి ప్రాపర్గా ఈ కథకి నాకేందంటే ఈ కథను ఎందుకో చాలా గట్టిగా నమ్మున్నాను సార్. సినిమా చాలా బాగొచ్చింది. ఈ సినిమాని మన వాళ్ళు అందరూ వచ్చేసి ప్యాక్డ్ థియేటర్స్లో గోల్గా చూడాలి, ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. అందుకని ప్రాపర్ సరే ఈసారి సోలో డేట్ పడుతుంది, హ్యాపీగా మంచిగా ఉంటుంది అనుకున్నాను. జననాయకన్ వస్తుంది. బట్ యా, హ్యాపీ. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ సీఎం విజయ్ సార్కి. అంటే ఖచ్చితంగా ఆయనది అందరికీ ఉంటుంది, లాస్ట్ ఫిలిం కదా, చూడాలి అది అని. బట్ నాకేంటంటే నా సినిమా ఉంది కదా, ఈ డేట్ రాక ఇంకో డేట్ వచ్చింటే బాగుండు కదా అనే థింగ్ ఉంటుంది. బట్ వచ్చినప్పుడు ఏం చేయలేం సార్, ఏ సినిమా ఆ సినిమానే. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిలిం. కానీ నేను చూద్దాం. కిరణ్ గారు, నాకు మొన్న అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అనిపించింది. కా సినిమాని మేము అందరం ఎంత రెస్పెక్ట్ చేసి ఎంత ప్రేమించి సూపర్ డూపర్ హిట్, పెద్ద డబ్బు వచ్చింది, కిరణ్ గారి కెరియర్కి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంది అనిపించి అనుకున్న టైంలో టక్మని ఆ కా సినిమా ప్రొడ్యూసర్ గారు పబ్లిక్ స్టేజ్ మీదే Q&Aలోనే నాకు డబ్బులేం రాలేదు అనుకున్నట్టుగా, ఏంటి అంత ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. దాని మీద అసలు అది ఎందుకు వచ్చింది సార్ అట్లాంటి ఒక టాపిక్? నాకు అర్థం కాలేదు సార్. మీ అందరికీ తెలిసిందే సార్, అంటే ఇప్పుడు 100 కోట్ల సినిమా పోస్టర్ వేసి 100 కోట్లు నిజంగా కలెక్ట్ చేసిన అన్నీ పోయి ప్రొడ్యూసర్ గారి చేతికి ఎంత వస్తాయి సార్ డబ్బులు? అఫ్ కోర్స్ దానికి సంబంధించి దాన్ని కూడా అప్పుడు మరి వీళ్ళందరూ కూడా బేబీకి కానీ దేనికి కానీ ఇప్పుడు కల్ట్ బ్లాక్ బస్టర్ అనే అనుకుంటున్నాం. కానీ కూడా కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో కా కూడా అంత మంచి హిట్ అనేది అనుకుంటున్నాం. కానీ డబ్బు రాలేదని చెప్పడం అనేది నేను అదే అంటున్నాను సార్. అంటే ఎంత మోతారు అన్నది పాయింట్ కదా సార్ అంటున్నాను. అంటే మేబీ అంటే సినిమా పెద్ద హిట్ అయింది, కలెక్షన్స్ అంటే ఆ సినిమాని అమ్మేసాం కదా సార్, మనం డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసాం. డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, ఎవరి పాయింట్ ఆఫ్లో వచ్చింది. కా అంటే నేను కానీ ప్రొడ్యూసర్ గారికి ఏమైనా చెప్పేదే ఉంటుంది. ఆన్ రికార్డ్స్ మీకు ఎంత కలెక్ట్ చేసింది, ఆ టైంలో ఎంత వచ్చి ఉంటుందని మీకు ఉంటుంది కదా సార్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే ఒక సినిమా హిట్ అయ్యి వచ్చే నెంబర్లన్నీ కూడా మళ్ళీ చివరికి ప్రొడ్యూసర్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి, చాలా టైం పట్టుద్ది. ఇప్పటికీ బేబీలో రాని బాకీలు చాలా కొన్ని ఏరియాలో ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ డిఫరెంట్, గెట్టింగ్ అవర్ మనీ రిటర్న్ బ్యాక్ ఈజ్ డిఫరెంట్. నేను కూడా కరెక్టే సీన్. నాకు తెలుసు మీ అందరి కష్టాలు ఆనందాలు అన్నీ తెలుసు, సక్సెస్లు. కాకపోతే ఆ నెంబర్స్ వేసినవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా మన ప్రొడ్యూసర్లే వచ్చి స్టేజ్ల మీద మాట్లాడుతుంటే నిజంగా బాధగా ఉంది. అంటే నెంబర్స్ పక్కన పెడితే దాన్ని వచ్చిన ఆదరాభిమానాలను ఎవరు ఇది చేయలేరుగా. అందుకే మనం ప్రేమను మెజర్ చేద్దాం. ఆ సినిమా చాలా ప్రేమని పొందింది, చెన్నై లవ్ స్టోరీ అంతమించి ప్రేమను పొందిద్ది అన్న నమ్మకం. ఆల్ ద వెరీ బెస్ట్. చెన్నై లవ్ స్టోరీతో ప్రేమ పంచుదాం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు చెన్నై లవ్ స్టోరీని సపోర్ట్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెన్నై లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు అన్నా, ఎస్కేఎన్ లవ్ స్టోరీ కూడా చెప్పొచ్చు కదా అన్న, మన సీక్వెల్స్ తెద్దాం అన్న.